బెల్లంపల్లి 13వ వార్డులో అభివృద్ధి పనులను ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ 13వ వార్డులో నీళ్ల సౌకర్యం కోసం ఎవరు అడిగినా అందరి బాధ తెలుసుకుని వార్డులో నీళ్ల సౌకర్యం కల్పించిన బండి ప్రభాకర్ యాదవ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన 13వ వార్డు ప్రజలు. ఏ తలుపు తట్టినా ఏ గడప తట్టినా ఒకే మాట, ఆపద్ బాంధవుడు ఎప్పటికీ మా నాయకుడు బండి ప్రభాకర్ అన్నకి మా ఓటు అని అంటున్న జనం, ప్రజానాయకునికి జై జై అంటున్న జనం. గంగారమ్నార్ 13వ వార్డులో ఇక్కడ ఉన్న ప్రజలకు నీళ్ళ ఇబ్బంది ఉన్నదని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడంతో ఇక్కడ ఉన్న బోర్వెల్ను రిపేర్ చేయించి దానికి కొత్త మోటార్ వేయించడం జరిగింది. దానికి బస్తీ ప్రజలు కూడా అందరూ సహకరించారు. ఇక్కడ దాదాపు ఈ 3 గల్లీలలో కూడా గతంలో నేను ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్లు ఇప్పడం జరిగింది. అక్కడ కూడా ఇదే గల్లీలో కొత్త మోటార్ వేయించి కొత్త బోర్ దించి ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్లు ఇచ్చినాం. ఈ బోర్ తోటి ఇక్కడ ఉన్న వాటర్ సమస్య, ప్రతి ఇంటికి కూడా నీళ్ళ సమస్య లేకుండా అయిపోయింది. ఇక్కడ ఈ బస్తీ కాకుండా గంగారమ్నగర్లో ప్రతి ఏరియాలలో కూడా నేను గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలలో కనీసం వాటర్ సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాటర్ సమస్య తీర్చడం జరిగింది. రోడ్ల విషయంలో కూడా ఖచ్చితంగా మనం అయినకాడి రోడ్లు వేయించినాం. ఈ డ్రైనేజీలో కూడా డ్రైనేజ్ కోసం 50 లక్షలు ప్రపోజల్ పంపించినాం. ఇవాళ ఇందిరా మిల్లు కూడా ప్రతి ఒక్కరు తీసుకొచ్చినాం. కొంతమందికి రాలేదు. రాని వాళ్ళకు కూడా దసరా తర్వాత కూడా వాళ్ళకు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తారని మాటిస్తున్నాను. ప్రతి విషయంలో కూడా ఏ ఒక చిన్న ఫోన్ కాల్ వస్తే ఒకవేళ నేను లోకల్ లేకుండా అందుబాటులో నా మనిషిని పంపించేసి మీకు ప్రతి విషయంలో కూడా నేను అందుబాటులో ఉండి పనిచేస్తున్నా. మీరు కూడా అందరూ మనస్ఫూర్తిగా ఆలోచించి చిన్న చిన్న మనస్పర్ధాలు పెట్టుకోకుండా వాళ్ళకి చెప్తాను వీళ్ళకి చెప్తాను కాదు, నేను అందరు ప్రజల మనిషిని, నాకు అందరు అవసరమే. ఒక్కరి కానీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా నేను పనిచేస్తానని చెప్పేసి మాటిస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 2 సంవత్సరాలల్లా ఈ 13వ వార్డుల డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ సమస్య కానీ ఏ ఒక్క సమస్య లేకుండా కూడా మీ సమస్యలన్నీ తీర్తారని చెప్పేసి మీ అందరి ముంగట మాట ఇస్తానా. మీ అందరూ కూడా ఇవాళ ఎవరైతే గతంలో కౌన్సిలర్లు చూసిరు, నేను గెలిచినాక నన్ను చూసిరు, ఏ ఒక్క కౌన్సిలర్ కూడా 10,000 రూపాయలు జేబులకెళ్ళి పెట్టిన చరిత్ర లేదు. మీ అందరికీ తెలుసు. నేను గెలిచిన తర్వాత ఈ ఒక్క బోరుకే కాదు, అవతల గడ్డ కూడా నాగేశ్వరుడా, అవతల గడ్డ కూడా 3 బోర్లలో నేను సొంతగా డబ్బులు పెట్టి మోటార్లు దించిన. ఇక్కడ ఇవతల గడ్డ వీళ్ళు బోర్ వేసుకుంటే 50,000 రూపాయలు ఇచ్చిన. ఇదంతా కొంతమంది తెలియదు. ఎవరైనా గెలిచినాక పైసలు సంపాదించుకోవాలని చూస్తారు కానీ జేబులకి వెళ్ళి పైసలు పెట్టి చేసే కౌన్సిలర్లు ఎవరు లేరు. నేను సొంతంగా నా జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టి మీకు అభివృద్ధి చేస్తానా. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంత ఫండ్స్ రాలేదు. ఇప్పుడు దాదాపు ఒక 50 లక్షల వరకు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడినా అది కూడా ఫండ్స్ తీసుకొచ్చేసి అన్ని గల్లీల కాలువల సమస్య కానీ రోడ్లు అన్ని సమస్యలు తీరుస్తా. మీరు కూడా అందరు నాకు మాట ఇచ్చేసి రేపు వేరే పార్టీ వాళ్ళు ఇక్కడ మనం కనబడకుండా మీరు అందరు ఒక తాటి మీద ఉండి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీకు ఒక చిన్న సమస్య లేకుండా దగ్గర ఉండి పనిచేస్తానని చెప్పేసి మాట ఇస్తాను.